వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆస్ట్రేలియాలో ఇటు అవినాష్కి సంబంధించిన ఈ వీసాని, టూరిస్ట్ వీసాని క్యాన్సిల్ చేయమని వీళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారా, అది ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఆమోదించిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు రామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఎంపీని కలిసాము, ఎంపీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము అని చెప్పారు. దానిపై ఎలాంటి రెస్పాన్స్ ఉంది అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఆ ఎంపీ నుంచి కానీ? హలో కళ్యాణ్ గారు. రైట్. సో యాక్చువల్గా ఫస్ట్ మేము లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యామండి, సజెషన్ తీసుకోవడానికి ఈ ఇష్యూ మీద అసలు ఎలా ఫార్వర్డ్ అవ్వాలి మనం అని. వాళ్ళు ఇచ్చిన సజెషన్తో మేము మా లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యాము. ఎంపీ గారికి మేము డీటెయిల్గా చెప్పామండి, ఇలా అన్వేష్ అనే అతను మన ఆస్ట్రేలియాకి విజిట్ చేశాడు రీసెంట్ డేస్లో. ఇతన్ని మనం ఇంతకుముందు వెల్కమ్ చేశాము, బట్ ఇప్పుడు అతను ఇండియాలో ఇట్స్ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్ బికాజ్ ఈజ్ అబ్యూజింగ్ అవర్ హిందూ కల్చర్. మేము ఏదైతే రిలీజన్ ప్రాక్టీస్ చేస్తున్నామో హిందూ కమ్యూనిటీ, ఆ రిలీజన్ని అతను డిరగేటరీ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా అబ్యూస్ చేస్తున్నాడు. రామ్ గారు, ఇంతకుముందు మీరు వెల్కమ్ చేశారు అని అంటే మెల్బోర్న్లో తనని కలిసారా? ఇటు అన్వేషణ ఎప్పుడైనా కలిసారా లేకపోతే అన్వేష్? నేను కలవలేదండి, మా కమ్యూనిటీ మెంబర్స్ అతన్ని కలిశారు ఇంతకుముందు అతనికి వచ్చినప్పుడు. ఓకే, అప్పుడు బాగానే ఉన్నాడండి, అప్పుడు తన మైండ్ బాగానే ఉంది. ఇప్పుడు అతని మైండ్ అతనికి మెంటల్ ఇష్యూ వచ్చిందేమో అనిపిస్తుంది మాకు. ఓకే, లాస్ట్ టైం రైట్, లాస్ట్ టైం ఈజ్ ఫైన్. ఓకే 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 శంకర్ గారు మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఆస్ట్రేలియా విజిట్ చేసినప్పుడు హౌ వాజ్ హి? ఐ మీన్ లైక్ అతను మీరేమైనా కలిసారా? అది ఇప్పుడు అతను స్టార్టింగ్ లో ఉన్నాడు కదండి, ఇప్పుడు మనం చూసే అన్వేష్ కాదు. అప్పుడు ఎంతో పద్ధతిగా వ్యూవర్స్ ఫాలోవర్స్ పెంచుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడు అందరితో చాలా మంచితనంగా మాట్లాడుతూ ఆయన కలవడం అయితే నేను జరగలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే కలిశారు. కాకపోతే అతను ఆ జర్నీ ఉంది కదండి, ఆ జర్నీ ఏమంటారు, రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు ఈయన ఫాలోవర్స్ పెరుగుతూ పోతుంటే ఇంకా ఈయననే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఈయననే పెద్ద దేశాన్ని ఉద్ధరించి సమాజాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు దేవుని రూపంలో అవతరించినాడని చెప్పి ఒక పిచ్చి భ్రమలో పడిపోయినాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతను మెంటలీ అన్స్టేబుల్ అయ్యాడేమో, ఎందుకంటే చేస్తూ అతనికి అదో పిచ్చిలా పట్టేసి ఇప్పుడు రాను దేశాన్ని క్రిటిసిజం చేయడము, తర్వాత మన హిందూ ధర్మాన్ని క్రిటిసిజం చేయడము, అలాగే వస్తూ ఇప్పుడు దేవతల దగ్గర కూడా వచ్చేసాడండి, విచ్ ఇస్ వెరీ అన్యాక్సెప్టబుల్. అండ్ మెల్బోర్న్ కి వచ్చినప్పుడు అతని తీరు వేరు, అండ్ ఇప్పుడు మెల్బోర్న్ కి వచ్చే అవకాశం కూడా రాకుండా చేయాలనేది మా యొక్క గట్టి ప్రయత్నము. అతను మళ్ళీ మెల్బోర్న్ లో అడుగు పెట్టాలంటే వెన్నముక్కలో వణుకు పుట్టాలనే ఒక సిద్ధంతోనే మేము మా యొక్క కలీగ్స్ అయితే ఉంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నామండి. ఓకే, మెల్బోర్న్ కాదండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ శంకర్ గారు. ఎంటైర్ ఆస్ట్రేలియా అండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, ఇటు అన్వేష్ ని మీరు ఎప్పుడైనా కలిసారా లేకపోతే లాస్ట్ విజిట్ అన్వేష్ ది ఆస్ట్రేలియాకి లాస్ట్ విజిట్ ఎప్పుడు వచ్చాడు లాస్ట్ టైం? వీసా ఇంకా చెప్పండి. నేను కలవలేదండి ఫార్చునేట్లీ. సో థింగ్ ఏంటంటే ఈ మనిషి వ్యక్తిత్వం ఏంటంటే డే బై డే చేంజ్ అవుతా ఉన్నది. మనం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్నాము, అరౌండ్ 20 years నుంచి ఉన్నాము. ఇప్పుడు నేను కానీ రామన్న కానీ ఇంకా మన ప్యానలిస్టులు కానీ. సో మనం ఏంటంటే మన కల్చర్ని ఎంత బెటర్గా ప్రొజెక్ట్ చేద్దాము, అంటే మన మల్టీ కల్చరలిజం, ఇప్పుడు మనకు ఆస్ట్రేలియన్స్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ నుంచి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరినీ కలుపుకొని మన బ్యూటిఫుల్ కల్చర్ని ప్రమోట్ చేస్తా పోతున్నాం. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి ఈ కల్చర్ని మనం ఇక్కడనే ఆపకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలకి కానీ మన దేవీ దేవతల గురించి కానీ వెరీ గుడ్ వేలో అందరూ అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి ఇట్లాంటి పిచ్చి కామెంట్లు పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడన్నా మనకు నెగిటివ్ వచ్చింది అని అంటే అది కమ్యూనిటీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. సో అట్లా అని చెప్పేసి రామన్న కానీ మనం అందరం కలిసి కానీ ఏంటంటే ఈ మనిషి బ్లాగ్స్ చేస్తూ ఉన్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు, అసలు ఈ మనిషి అసలు ఉన్నాడని కూడా నాకు తెలియదు. సో థింగ్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని స్టార్టింగ్లోనే మనం క్లోజ్ చేయాలి. ఇట్లాంటి డెరివేటరీ కామెంట్స్ కానీ లేకపోతే మన దేవీ దేవతలను విమర్శించడం కానీ లేకపోతే ఇంకేదన్నా పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కానీ ఏదైనా వీడియోలలో ఇట్లాంటివి చేసేటోళ్ళని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఈవెన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా లీగల్ యాక్షన్స్ ఉన్నా కానీ యూట్యూబ్ మీద అది మనం తీసుకోగలగాలి. ప్లస్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇక్కడికి రాకుండా ఉండడానికి కూడా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైము
మనోడిది మెయిన్ బిజినెస్ ఏంది అని అంటే దేశాలు తిరగడం. ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రతి దేశంలో మన హిందువులు ఉన్నారు. అందరు యాక్టివేట్ కావాలి, అందరు యాక్టివేట్ అయ్యేసేసి మనోడు ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే పోనీకి ట్రై చేస్తాడో అన్ని దేశాల వీసాలు క్యాన్సిల్ చేయాలి. అది మన అల్టిమేట్ గోలు. ఓకే. సో ఈ మనిషిని అయితే రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళని మనం మళ్ళీ పుట్టనివ్వము. అయితే విజయ్ గారు, మీరు అక్కడ లోకల్ ఎంపీని కలిసారా? ఆయనకు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తామని చెప్పారా? దీని గురించి ఏం చెప్పారు? ఇది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి. ఇట్ విల్ టేక్ టైం, లైక్ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్. సో మనము అన్ని లీగాలిటీ ప్రకారం వెళ్ళేసేసి దాని ప్రకారం మనం చూసుకుంటామండి. రామన్న ఉన్నారు, మనం అందరం కలిసేసి మళ్ళీ నెక్స్ట్, ఇప్పుడు హాలిడే పీరియడ్ నడుస్తూ ఉన్నది, నెక్స్ట్ వీక్ మనం ఇంకోసారి పోయి కలిసి ఇమిగ్రేషన్ మినిస్టర్ దగ్గర కానీ, లేకపోతే మన మెల్బర్న్ హై కమిషన్ దగ్గర కానీ, ఇండియన్ హై కమిషన్ దగ్గర కానీ మాట్లాడేసేసి ఇట్లాంటివి ఇక్కడికి తీసుకురాకూడదు అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఓకే. వంశీ గారు, మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఎప్పుడు వచ్చాడు, లేకపోతే తన దగ్గర ఉన్న వీసాతోని తను ఇంకెంత కాలం ఆస్ట్రేలియాకి వచ్చే అవకాశం ఉంది? తన దగ్గర ఎలాంటి వీసా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? నమస్తే కళ్యాణ్ గారు. నాకు నేను పర్సనల్ గా కలవడం అంటూ జరగలేదు అన్వేష్ని, కానీ అంతకుముందు ఆయన వీడియోలు చూడడం బట్టి నాకు తెలిసింది అరౌండ్ 2-3 years బ్యాక్ వచ్చినట్టున్నాడండి ఆయన. అయితే 2-3 years అంటే జనరల్లీ మీకు ఆస్ట్రేలియన్ వీసా 3 years విజిటర్ వీసా వస్తుందండి. సో ఐ థింక్ ఈస్ డజంట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ వీసా ఇఫ్ మై క్యాలిక్యులేషన్స్ ఆర్ రైట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ హౌఎవర్, మేము ఇందాక రామ్ గారు అంటున్నట్టు వీఆర్ టేకింగ్ ఇట్ లీగలీ. వీ ఆల్రెడీ అప్రోచ్ ద పోలీస్ అండ్ దే హావ్ అడ్వైస్ టు రీచ్ అవుట్ టు ద ఇమిగ్రేషన్ అథారిటీస్. అండ్ ఇన్ ద ప్రాసెస్ లో మేము రేపు కలవబోతున్నాం కూడా ఇమిగ్రేషన్ మినిస్టర్ ని. సో వాళ్ళకి మా మెమోని కూడా అందజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి, లేదా ఇప్పుడు వీసా కనుక వ్యాలిడ్ లేదు అని కనుక మనకి ధృవీకరించినట్లయితే తదుపరి మళ్ళీ వీసా రాకుండా మేము యాక్షన్ తీసుకోవడానికి మెమో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఇప్పుడు హిందూ సమాజ్ అసోసియేషన్, అలాగే తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, మీరు మిగతా దేశాల్లో ఉన్న అసోసియేషన్స్తో కూడా మీరు కనెక్టెడ్ ఉన్నారా? వాళ్ళకి కూడా పిలుపునేమని ఇచ్చారా? వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఏమన్నా